డిజేబిలిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్నోవేషన్ అని నమ్ముతాను. వేసుకునే బట్టల నుంచి పడుకునే బెడ్ దాకా మా లైఫ్‌లో బోలెడు ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్. వాటికి సొల్యూషన్స్ తీసుకురావడానికి నేను చాలా యాక్టివిటీస్ చేస్తుంటాను. ఒక మదర్‌గా, హౌస్‌వైఫ్‌గా, ఎంప్లాయీగా, ఎంటర్‌ప్రెన్యూర్‌గా, పీడబ్ల్యూడీ యాక్టివిస్ట్‌గా ఎన్నో రెస్పాన్సిబిలిటీస్ చూసుకుంటూనే బెడ్ మీదే కూర్చొని ఫోన్‌లోనే అన్ని పనులు చేసేస్తుంటాను. ఎక్కడ నా డిజేబిలిటీ నాకు ప్రాబ్లమ్ అనిపించదు. ప్రాబ్లమ్ అలా ఫిజికల్‌గా నా డిజేబిలిటీ తప్ప నా ఎబిలిటీ చూడలేని జనాలతోటే. అవకాశాలుంటే మేము కూడా మీతో సమానంగా ఏమాత్రం తీసిపోమని ఆల్రెడీ నాలానే ఎంతోమంది నిరూపిస్తూనే ఉన్నారు. కానీ సొసైటీకి పీడబ్ల్యూడీ వాళ్ళ అవసరాలు, వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలు కల్పించాలనే వాటిపై సరైన అవగాహన లేదు. దానివల్ల ల్యాక్ ఆఫ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, యాక్సెసిబిలిటీ, మొబిలిటీ, ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్, స్కిల్స్, సోషల్ స్టిగ్మా ఇలా ఎన్నో ఛాలెంజెస్. ఇవన్నీ ఉండటం వల్ల ఫైనాన్షియల్‌గా ఫ్యామిలీస్ మీద డిపెండ్ అవుతున్నారు. చాలా మటుకు ఇంటికే పరిమితమైపోతున్నారు. ఎందుకంటే బయటకు వచ్చి పని చేసుకోవడానికి కావాల్సిన వసతులు లేకపోవడం అనేది పెద్ద ఛాలెంజ్. దివ్యాంగులంటేనే ఏది చేత కాదు, డిపెండబుల్ అనే మైండ్‌సెట్ సొసైటీలో బలంగా ఉండిపోయింది. అందుకే వాళ్ళకి ఏదో ఒక సాయం చేయాలని సింపతి చూపిస్తున్నారు. జాలి వరకే అయితే బావుండు. దాంతో పాటు డిస్క్రిమినేషన్ అడ్రెస్ చేయలేని ఛాలెంజ్‌గా మారింది. ఆ సింపతిని రిమూవ్ చేసి ఎంపతి క్రియేట్ చేస్తూ వాళ్ళని ఫైనాన్షియల్‌గా ఇండిపెండెంట్ చేయడమే ఉద్దేశంగా 12 ఏళ్లుగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాను. అందులో భాగమే ప్రైడ్ ఆఫ్ హైదరాబాద్ అవార్డ్స్. నాకు డిజేబిలిటీ అనేది ప్రాబ్లమ్. మిగిలిన వాళ్ళకి మరొకటి. లైఫ్‌లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా వాటిని ఓవర్‌కమ్ చేసి అచీవర్స్‌గా నిలబడిన అన్‌సంగ్ హీరోస్‌కి ప్రైడ్ ఆఫ్ హైదరాబాద్ వేదిక అవుతూ దాని ద్వారా వచ్చిన నిధులతో పీడబ్ల్యూడీని ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కోసం దేశంలోనే మొట్టమొదటి బిజినెస్ ఇంక్యుబేటర్‌ని స్టార్ట్ చేస్తున్నాం. అందుకే మీ అందరి సపోర్ట్ కోరుతున్నాను. ఎ డే ఇన్ మై లైఫ్ డిజేబుల్ వాళ్ళ లైఫ్‌లో ఎలాంటి ఛాలెంజెస్ ఉంటాయి, వాటిని ఓవర్‌కమ్ చేస్తూ వాళ్ళు ఎంత ప్రొడక్టివ్‌గా వర్క్ చేస్తున్నారు అని చూపించడం కోసం మాత్రమే. ఈ వీడియో మీకు నచ్చితే మీ లైక్స్, కామెంట్స్, షేర్స్ నా కాజ్‌కి సపోర్ట్ చేస్తాయి, ప్రమోట్ చేస్తాయి. సో, లైక్ చేస్తారు కదా! థాంక్ యూ సో మచ్.